ఆంధ్రప్రదేశ్ నీకు శుభం. నా సోదరీ సోదరులు తెలుగు ప్రజలు అందరూ బాగున్నారని ఆశిస్తాను. క్రీస్తునందు బాగా ఉన్నాము అని చెప్పడానికి మనకు హక్కు ఉన్నది. క్రీస్తుకు బయట ఎవ్వరూ బాగా ఉండరు, ఉండడానికి అవకాశం లేదు. కనుక రెండు స్థితులు, స్థితి భేదం. నీవు క్రీస్తునందు ఉన్నావా, క్రీస్తుకు బయట ఉన్నావా? ఇదెక్కడి ఆశ్చర్యం రా బాబోయ్. క్రీస్తుకు బయట అంటాడు, క్రీస్తు లోపల అంటాడు, క్రీస్తు దగ్గర, క్రీస్తు వెనక, క్రీస్తు ముందు, క్రీస్తుకు పైన, క్రీస్తుకు కింద అనడేమిటి? ఇదెక్కడి గ్రామర్ అంటారా? ఇది కరెక్ట్ గ్రామర్. ఒక మానవుడు ఇంకొక మానవుడి దగ్గరికి రాగలడు, కానీ ఆ మానవుడిలోకి రాలేడు. యేసుక్రీస్తు ఒక వ్యక్తిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన ఒక వేదాంతంగా రాలేదు. ఆయన మనల్ని ఊరికే చూచి తన దగ్గరికి పిలిచి ఏదో వేదాంతం ఉపన్యసించి ఇది జపం చేసుకుంటూ కూర్చో, జపమాల తిప్పుకో అని అనలేదు. యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే దేవుని వాక్యే శరీరము ధరించి మన మధ్యకు, మనలోకి రావటం జరిగింది. కనుక దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన మాట శరీరము ధరించింది. అంటే అర్థం ఏమిటి? నాకు బ్యాంకులో అకౌంట్ ఉంది, ఎప్పుడో 30 సంవత్సరాల కిందట స్టార్ట్ చేశాను. అది యాక్టివేట్ కాల, ఆ అకౌంట్ అక్కడే పడి ఉంది. మళ్ళా దాన్ని యాక్టివేట్ చేయడానికి అన్నాడు, అయ్యా మళ్ళా మీరు దాన్ని యాక్టివేట్ చేయాలనుకుంటే మళ్ళా అకౌంట్ అందులోనే స్టార్ట్ చేయండి, ఏదో 100 150 కట్టండి మళ్ళా అన్నాడు. అప్పటి నుంచి మళ్ళా కరెంట్ అకౌంట్ అది యాక్టివేట్ అవుతుందన్నమాట. చాలామంది క్రైస్తవుల బతుకులు ఇలాగే తెల్లవారుతున్నాయి. క్రీస్తు నందు అనే స్థితికి రాలేకపోతున్నారు. క్రీస్తు దగ్గరికి వచ్చారు, ప్రభురాత్రి భోజనం అని తీసుకుంటున్నారు, క్రీస్తు దగ్గర కూర్చుంటున్నారు, ఉపదేశం స్వీకరిస్తున్నారు. ఆయనకి ఇంకో 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 అంగుళం దగ్గరికి వచ్చారు, ఇంకా దగ్గరికి వచ్చారు. ఎంత వచ్చినా వాక్యము వారిలో యాక్టివేట్ కావటం లేదు. నేను ఒక మాట మీకు చెప్పనా, అది చాలా చాలా పెద్ద దోషం. అది చాలా ప్రమాదకరమైన స్థితి. క్రీస్తు యొక్క వాక్యము మనము ఎంత మొత్తుకున్నా, ఎంత బోధించినా అది నీలో నాలో యాక్టివేట్ కావాలి. అందుకనే రోమా పత్రికలో మన లాయర్ గారు ఉన్నారు కదా, అపొస్తలుడైన పౌలు గారు, ఆయన మొదలు పెట్టడమే లీగల్ లాంగ్వేజ్. చూడండి ఏమంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు అని అక్కడ ఒక డిమార్కేషన్ లైన్. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నావా? అలా గనక అయితే లా అనగా ధర్మశాస్త్రము నీ విషయంలో మూగబోతుంది. దానికి నోరు లేదు, నీ మీద నేరస్థాపన చేయలేదు. ధర్మశాస్త్రం వచ్చి ఫలానా కారణం చేత నేను దండిస్తాను, శిక్షిస్తాను, నిన్ను జైలుకు పంపిస్తాను, యావజ్జీవిత ఖైదీగా చేస్తాను అని చెప్పడానికి దానికి నోరు లేదే. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పౌలు చేత చెప్పిస్తున్నాడు. ఏమని? క్రీస్తు యేసు నందు గనక నీవు ఉన్నావంటే ధర్మశాస్త్రము పవర్లెస్. నీ వైపు వేలు పెట్టి చూపి నీవు దోషివి అని అనలేదు, స్థాపించలేదు. అని ఇంకొక మాట ఏమంటున్నాడు, క్రీస్తు యేసునందు
క్రీస్తు యేసునందు నాకు స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛ నాకు మంచి చేయడానికి ఎంతైనా హద్దు లేని స్వేచ్ఛ. అంటే ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రము నిన్ను రక్షించలేదు, శిక్షిస్తుంది. కానీ క్రీస్తులోకి వచ్చిన తరువాత ధర్మశాస్త్రము రక్షించలేదు కదా, కానీ దేవుడు నిన్ను రక్షించాడు. కనుక దేవుని వాక్యము నీలో యాక్టివేట్ అవుతోంది. దేవుని వాక్యము పనిచేస్తోంది. పాప మరణముల నియమము నుండి నీకు విడుదల వచ్చేసింది. అందుచేత మరి మనము ఈ లోకములో జీవిస్తూ ఉండగా తన సొంత కుమారుణ్ణి తన శరీరమందు పాపమునకు శిక్ష విధించి మనల్ని స్వేచ్ఛగా వదిలేశాడు. యేసుక్రీస్తు నందు మన పాపమునకు శిక్ష విధించబడింది. అంటే అర్థం ఏమిటి? ఇక నీవు నేరస్తుడివి కాదు, నీ శిక్షను ఇంకొకరు భరించారు. ఎవడో ఒకడు ఎప్పుడో యుద్ధంలో చేరాట. యుద్ధంలో చేరాడు. ఆ తర్వాత యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళ లిస్టులో అతడి పేరు కూడా ఉంది. అందుచేత వాడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. ఏమిట్రా నువ్వు యుద్ధానికి రమ్మని మళ్ళా వారంట్ వచ్చిందంటే, లేదు లిస్టులో చూసుకోమన్నాడు, నాకు విడుదల దొరికింది. ఎలా దొరికింది అంటే, చూడు లిస్టులో చూసుకో, ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ విడుదల చేయబడ్డారు అని అధికారి ఆ ప్రకటన చేసినందుచేత వీళ్ళు నమ్మలేదు. పోయి లిస్టులో చూచారు, వీడి పేరు లేదు అందులో. అందుకని సరే మంచిది, నేను స్వేచ్ఛగా వెళ్ళిపోమన్నాను. కనుక ఇప్పుడు కూడా నేను చచ్చిపోయినట్టుందిరా నాయనా లెక్కలో, అందుచేత ఇప్పుడు నేను మళ్ళా యుద్ధంలోకి పోయి చావనక్కర్లేదు. ఈ ఉపమానం నేను చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళీ వివరించాల్సి వచ్చింది. అందుకే చెప్తున్నాను, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. యేసుక్రీస్తు యొక్క శరీరమందు నా పాపానికి శిక్ష విధించబడింది. అందుచేత ఈ లోకంలో మనము బ్రతుకుతున్నామంటే ధర్మశాస్త్రానికి లోబడాల్సిన అవసరం లేదు. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు దేవస్వభావము ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు క్రీస్తునందు ఉన్నారు కదా, మీకు ఆత్మ స్వభావం వచ్చింది. మీకు పాపము నుండి విడుదల కలిగింది. మీ పాప రుణం తీరిపోయింది. ఇక మీరు పాపానికి ఫలితంగా చావాల్సిన పని లేదు. యు ఆర్ ఫ్రీ. ఓయ్ బాబు, ఇదెక్కడ ఆశ్చర్యం! అవును, ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాడు. కనుక క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మను కలిగి ఉన్నారు. కాబట్టి క్రీస్తు యేసును లేపినవాడు మిమ్ములను తన ఆత్మ ద్వారా జీవింపచేస్తున్నాడు. వీఆర్ అలైవ్ ఫర్ క్రైస్ట్. ఇదంతా చెప్పేశాడు. చెప్పేసి క్రీస్తునందు మనకు శిక్షావిధి లేదు. ఏ ధర్మశాస్త్రంలో ఏ సెక్షన్ ఏది వచ్చి నన్ను నేరస్థాపన చేస్తుందో చేయమనండి.
అది రద్దయిపోయింది అంటున్నాడు. ఇదంతా అయిపోయింది. ఆ తరువాత ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం ఇక్కడ ఉంది. అదేమిటంటే క్రీస్తునందు మనకు శిక్షా విధి లేదు, బాగానే ఉంది. కానీ క్రీస్తునందు మనము జీవిస్తున్నాము కాబట్టి ఆయనలో మనకు బంధకాలు లేవు, స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛగా తిరగగలం. ధర్మశాస్త్రం చెయ్యజాలదు. అది ధర్మశాస్త్రం అంటుంది నువ్వు పరిగెత్తు అంటుంది. నా కాళ్ళు లేవు అని అంటే నాకు అదంతా తెలియదు. కాళ్ళు లేకపోతే ఏం చేయగలం? నేను శిక్ష విధించాల్సిందే. పరిగెత్తకపోతే చంపేస్తానంటుంది. సారీ, నేను పరిగెత్తగానే నా కాళ్ళు లేవు అంటే యేసు ప్రభు నీకు కాళ్ళు ఇస్తాను, పరిగెత్తిస్తాను, ఇప్పుడు పరిగెత్తు అంటోంది. కనుక క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఎన్ని గొప్ప కార్యాలైనా ప్రభు కొరకు చేయగలవు క్రీస్తునందు. ఆ తరువాత ఇంకొక సత్యం ఉంది క్రీస్తునందు. అదేమిటంటే క్రీస్తునందు మనము జీవిస్తున్నాము కాబట్టి మనకి లోకములో ఎట్టి ఆటంకము లేదు. మనల్ని ఎవరు ఆటంకపరచలేరు. క్రీస్తునందు ఉన్నాము కాబట్టి. క్రీస్తునందు లేకపోతే మనము బానిసలం, ఇప్పుడు స్వేచ్ఛా జీవులం. కనుక మనకు ఏ శిక్షా విధి లేదు. మనము ప్రేమ జీవులం యేసుక్రీస్తునందు. అంతేకాదు, క్రీస్తునందు జీవిస్తున్న మనకు ఇక మరణం లేదు. క్రీస్తునందు జీవిస్తున్న మనకు నరకం లేదు. క్రీస్తునందు జీవిస్తున్న మన స్వదేశం ఈ లోకం కాదు, పరలోకం. ఈ విషయాలన్నీ క్రీస్తునందు మనకున్నాయి. క్రీస్తునందు క్రీస్తు దగ్గరికి వస్తే చాలదు, క్రీస్తులోకి రావాలి. క్రీస్తులోకి రావాలి.